తేలకోకుండా ఏదో ఒక మొక్క ఇస్తే మన గుర్తుగా ఉంటుంది. ఓకే, నాకు ఒక మొక్క ఇచ్చారు కానీ నేనే వద్దన్నాను. పక్కన ఉంది. పైన వీడియో చేశాను చూసారు కదా. ఇప్పుడు కింద వచ్చేసరికి ఇంకోటి వీడియో ఉంది. ఇది కూడా ఒకసారి సార్ గారిని మేడం గారిని ఒకసారి కనుక్కుందాం. అది సార్ మీకు ఇంట్రెస్ట్ మేడం గారు చేస్తున్నారు కదా, మీకు ఎలా ఉందండి ఇంట్రెస్ట్? బాగుంటుంది, ఇల్లు పచ్చదనంగా అందంగా ఉంటుంది కదా. అదే మేడం గారి ఇంట్రెస్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకు ఏంది అంటారా లేకపోతే బాగుంటుంది అనిపిస్తుందా? ముందే ఎందుకని అనిపించింది? తర్వాత పెన్షన్ వచ్చేసరికి ఏంటంటే స్టార్టింగ్ లో అన్నారు, తర్వాత ఇవన్నీ చూసి వచ్చిన చూసిన వాళ్ళు కాంప్లిమెంట్ ఇస్తారు కదా, బాగుంటుందండి మీ ఇల్లు అనేసరికి అప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ మీకు పెరిగింది. ఈ మధ్య పెరిగింది, స్టార్టింగ్ లో లేదు. సార్ గారు ఏం మాట్లాడలేదు. ఓకే, ఇవన్నీ చూడండి. గౌస్గారు ఏం ప్లాంట్ సార్ ఇది? ఇది వాటర్ బ్యాంబూ అండి. మరి కాదు, 500 తీసుకున్నారు. ఆక్సిజన్ ప్లాంట్ అని తెచ్చాను. మరి ఇంట్లో పెడితే డల్ అయిందని మళ్ళీ బయట పెట్టేశాను. ఇది బ్యాంబూ కాదు. కాదు 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 బ్యాంబూ అయితే మీకు ఇక్కడెక్కడ ఇలా వస్తుంది. రేటు కూడా ఎక్కువే అండి ఇది. అదే ఒకసారి సెర్చ్ చేసుకుంటే తెలిసేది, గూగుల్ సెర్చ్ చేయండి లేకపోతే తెలుస్తుంది. ఇది బాగుంది. ఇది ఇక ముళ్ళు ఉంటాయి, ఇవి ఎక్కువ ఉంటాయని ముళ్ళు తీసి కింద పడేసాను నేను. కానీ బాగుంటుంది. ముళ్ళు ఉంటేనే అందమండి, ముళ్ళు చేస్తే నల్లబడిపోతుంది. కానీ చాలా మంది ఇంట్లో ఏంటంటే గుడ్లు పెడుతున్నారండి. గుడ్లు పెంకులు ఉంటాయి, అవి పెడతాం వల్ల అదొక అట్రాక్షన్ ఉంటుంది. టెక్సస్ సాగా ఇది చాలా బాగుంది సార్. టెక్సస్ స్టెమ్ ద్వారా ప్రాపగేట్ సార్. స్టెమ్ తో కూడా అయిద్దండి. నేను తీసి 2 సార్లు పెట్టాను, నాకైతే అవ్వలేదు. అవుతుంది ఎందుకంటే హార్డీ వెరైటీ కాబట్టి హార్డీ వెరైటీలు ఏమైనా అవుతాయండి నాకు తెలిసి. ఓకే, బాగుంది. ఇవన్నీ వాటర్ లిల్లీస్ అండి. అది బేబీ పింక్ వస్తుంది, అది అదేమో మధుకామి. చాలా సాయంత్రం పూట ఇచ్చుకుంటాయి కదండి, చాలా వస్తాయి. అసలు ఒక్కోసారి అసలు ఆకు కనబడదు, అన్నీ వస్తాయి. అవును, బాగుంటాయి. మధుగామిని దేని పెంచుతారు సార్? అవి ఏమన్నా చెప్పగలరా దాని గురించి? అంటే పాలినేషన్ కి అట్రాక్షన్ అవుతాయి, ఎక్కువ హనీ బీర్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి. అట్లకి స్మెల్ కూడా నైట్ పూట వస్తుంది కాబట్టి దాన్ని నైటింగేల్ ఏదో అంటారు. అంటే సాయంత్రం పూట రాత్రి పూట బాగా వస్తాయి. ఇవన్నీ కూడా వాటర్ లేదు. ఇది వాటర్ వీటిలో కూడా చూడండి ఫిష్ లేసర్స్ ఉన్నాయి. అంటే దోమలు అలాంటివి ఏం కూర్చోమని ఉంటాను కానీ సరే ఇది ఇది అది కూడా వస్తున్నాయి, చాలా ఉన్నాయి. అందరం వస్తుంది. అసలు మొక్కమల్లా ఉంది, చాలా బాగుంది. టెక్సాస్ ఫ్లవర్ వచ్చినప్పుడు మనకి వర్షాలు వస్తాయని చెప్పి అంటారు, అది నిజమేనా? ఏం కాదండి అలా అంటారు. ఇప్పుడు వర్షం ఎక్కడ ఉంది? రాత్రి వచ్చింది వర్షం, రాలా పువ్వులు ఇచ్చుకుంది. మరి చాలా మంది చెప్తారు కదా సార్, అంటే అది ఆ సీజన్ లో బాగా వస్తుంది అంతే, అలా అంటారు అంతే, అదేం కాదు. అవి వచ్చాక వర్షం వస్తుంది అంటారు. మాకే నేనేమనుకుంటున్నాను, వర్షం వచ్చాక వస్తాయి అనుకుంటున్నాను. అట్లాగే వర్షం వచ్చిన తర్వాతే వస్తుంది. అంటే వర్షం వచ్చినప్పుడు అవి ఆ క్లైమేట్ కి ఏమన్నా మొగ్గలు తయారవుతాయి అనుకుంటా, తర్వాత ఇచ్చుకుంటాయి. కొంతమంది ఏమంటారు అవి వచ్చాకే వర్షం వస్తాయి అంటారు. అదంతా ఇది నాకు ఈ మెడిసినల్ ప్లాంట్ ఇది కూడా గడపాలండి. గడపాల అసలు అవి చాలా మంచిది. రోజు ఒక ఆకు తింటాయి. అవి మేము కర్రీస్ లో వేసుకుంటామండి. వాడతారండి కర్రీలో? అంటే ఊరినే తినమంటారు కదా, సపరేట్ తినలేదు. వామాకు చేసి చూసారా మీరు? చాలా పులుపు ఉంటుంది, గోంగూర లాగా ఉంటుంది, బాగుంటది. అది ఏం చేస్తుంటే ఒక రోజు ఇది, ఒక రోజు వామాకు, కర్రీలో మునగాకు, కరివేపాకు అంటే సపరేట్ తినమంటే తినలేరు కాబట్టి లెమన్ గ్రాస్ టీలో వేసుకుంటాం. ఇది రోజు 2 ఆకులు వేసుకుంటాం, బాగా వస్తుంది. ఫుల్ అది నిమ్మకాయ వేసినట్టు పిండినట్టు ఉంటుంది, స్మెల్ బాగుంటుంది. ఇది ఇది ఎన్ని సంవత్సరాలు? సంవత్సరం కూడా వాళ్ళ ఎవరు ఇచ్చారు, సంవత్సరం అవుద్దేమోలేండి. సింగిల్ సింగిల్ పెట్టిన అంత వచ్చిందంటే పెద్ద సెట్ ఇచ్చింది. నేను ప్రూన్ చేసి పెట్టాక లావ్ అయింది, బాగా వచ్చింది. సంవత్సరం అవుతుందేమో. అదే అంత వచ్చిందంటే సంవత్సరం మొక్క అది పెద్దది. అది దాదాపు చూసి 2 సంవత్సరాల పైన ఉంటుంది. అది చాలా బరువు అయిపోయిందని మొత్తం కొమ్మలు కట్ చేసి ఇది చూడండి చక్కగా బొమ్మనికి ఇరువైపులు పెట్టారు. 3 months అయింది తెచ్చి. అక్కడ కడి నుంచి తెచ్చాం కాకపోతే అవి అప్పుడు చిన్నగానే ఉన్నాయి, ఇప్పుడు బాగా బుష్ అయింది.
చక్కగా బాల్ ఏదో బొకే చేసినట్టు ఉంది. చాటం అయితే తెస్తాం కానీ పేర్లు గుర్తుండవు మాకు. అప్పుడు ఏం చేయాలండి మీరు? ఇంత చిన్న స్టిక్కర్ రాసేసి దాని మీద పేరు రాసేసి పెట్టేసుకుంటే అక్కడ అడుగుతాం, చెప్తారు, ఇంటికి వచ్చాక మర్చిపోతాం. వీటిలో కూడా చాలా రకాలు వచ్చినాయి. పెంటాస్ నేను వైట్ను అది పెట్టాను, వైట్ చచ్చిపోయింది, రెండు దాంట్లో పెట్టాను. నేను ఒకటి తీసుకొచ్చాను, ఒకటి పింక్ రెడ్, రెండు ఉన్నాయి దాంట్లో, 2 ఫ్లవర్స్. ఇది శ్రీలంక మళ్ళీ మా గుర్తుగా ఇచ్చారు ఒక గ్రూప్. చాలా బాగుంది. ఇది వచ్చేటప్పుడే ఒక మంచి అట్మాస్ఫియర్తో ఇంట్లోకి రావచ్చు. కళ్యాణి గారని గ్రూప్ అండి ఇచ్చారు. ఇది కూడా రాజమండ్రి నుంచి మా అక్క ఇంటి కలర్ ఇచ్చారు, 2 కలర్స్. ఇది ఒక కలర్స్, ఇది నాట్ వెరైటీ. ఇది మాత్రం 2 ఒక దాంట్లో. వైట్ కూడా పెట్టండి, దాంట్లో బాగుంటుంది. ఇవన్నీ కూడా పెంటాస్ ఉన్నాయి, చామంతులు. చక్కగా దేవుడికి చుట్టూ అలంకరించారు చూడండి. దేవుడు వాళ్ళందరికీ అందంగా ఇస్తే ఆ అందానికి దేవుడు అలంకరించారు. బాగుంది. బ్లీడింగ్ హార్ట్ వైట్ కాదు, నా దగ్గర రెడ్ ఉంది. ఎన్ని కలర్స్ ఉంటాయి అట్లా? 2 వైట్ రెడ్. ఇది తీగ మీరు ఎక్కడ క్రేపరే. అవునా? క్రేపరే ఇలా పెట్టుకొని పైకి ఎక్కించుకోండి. అడ్డం లేకుండా చూసి అక్కడ ఎక్కిస్తే బాగుంటుంది. దీని మీద పెట్టి ఎక్కిస్తే కొద్దిగా ఎండ కావాలండి. ఎండ ఉండాలి, పిల్లడు ఉంటారు. ఇది కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. కానీ అది కొంచెం ఇష్టం అని అంటున్నారు ఈ మధ్య ఎక్కువ. లేదు, నేను నా తెలిసిన వరకు అయితే ఏదైనా దీని పేరు అని తెలిసేవాడు. ఇది తెలియదని మర్చిపోయాను, కానీ ఇది కనకాంబరం లాగా ఉంది కదా. అవునవును, చాలా బాగుంది. చామంతులు ఈ కలర్స్ చామంతులు అయితే చాలా వచ్చేసింది. వెళ్ళంటారు చూస్తారు కదా. ఇది కాగడమల్లి. కాగడమల్లి బుషి అయితే కింద పెట్టేది. బుషి వెరైటీ ఇది బుషి వెరైటీ. అక్కడ ఒకటి ఉంది, అది పింక్. అవి చాలా వస్తుంది. పింక్ మొక్కలు వస్తున్నాయి కానీ విచ్చుకున్న తర్వాత మళ్ళీ వైట్ అవుతుంది. వైట్ వస్తుంది, కింద అడుగు భాగాన్ని పింక్ ఉంటుంది. ఇక్కడ హ్యాంగింగ్ కూడా చూడండి, వండర్ చౌ. దీని పేరు వండర్ చౌ అంటారండి. కానీ ఆన్లైన్లో చూస్తే చాలా కాస్ట్లు ఉన్నాయి. మనకేంటంటే దగ్గరకు మనకు అనుకూలం ఉంటాయి కాబట్టి అట్లా విలువ మనకు తెలియదు, కానీ చాలా కాస్ట్ ఉంటుంది. దీని పేరు ఏదో గుర్తుగా చెట్లో అయినా బ్యాంగ్లో అయినా స్టాటర్లో పోయింది. ఇంకా హ్యాంగింగ్లీ మీకు ఏం చేయొచ్చు అంటే అక్కడి నుంచి అక్కడ దాకా ఏదైనా ఐరన్ ఏదైనా ఉంటుంది కదా, అది కట్టేసి మళ్ళీ హ్యాంగింగ్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ హ్యాంగింగ్, ఎందుకంటే అది వాటర్ ఎక్కువ అవసరం కాబట్టి మీరు చేసినా సరే కింద పాడకుండా ఉండాలంటే అలా. వర్షానికి నీళ్లు నిలిచిపోతాయని తీసేసా, పైన చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి ఒకసారి, చామంతులు కొలియాస్ అన్ని. మందారాలు కూడా కొమ్మలు పెట్టేశారు. మందారా స్ట్రెంత్ ప్రాపరేట్ చేసేట్టున్నారండి. అవునవును, చామంతులు అన్ని వెరైటీస్ ఉన్నాయండి. అన్ని వెరైటీస్ అన్ని నేను ఆర్డర్ పెట్టలేదు, మా పాత ఉన్నట్లే డెవలప్ చేస్తాను. ఇసుకలో పెట్టి అట్లా ఇసుకలో పెట్టేస్తా, వచ్చినాయి. ఈ కొత్త తెచ్చింది అయిపోయి వాటికి ఏంటంటే కంపల్సరీగా నర్సరీ అంటే బాగానే ఉంటుంది. మీరు రీపార్ట్ చేయాలి కదా. రీపార్ట్ చేసినా సరే ఈ మొదలు ఉంటుంది కదా, మొదలు పైకి ఉండేటట్టు పెట్టండి, లేకపోతే మీకు కుళ్ళిపోయింది. ఇది మొత్తం కూడా బయటకు ఉండేటట్టు పెట్టి పైకి ఉండేటట్టు మట్టి కిందకు ఉండేటట్టు పెట్టండి, అప్పుడు మీకు బట్టి. వీటిలో కూడా అంతే, వాటర్ కూడా ఎక్కువ ఇవ్వకూడదు. జీజీ ప్లాంట్ ఇది ఇది కదండి, రోజులో ఆర్కెట్ రోజా, కాశ్మీర్లో వైట్, పింక్ అక్కడ ఉంది, రెడ్ అక్కడ ఉంది. ఇవన్నీ కొలియాసే, కొలియాస ఉన్నాయి, చామంతులు, బంతి. ఇవన్నీ చామంతులు రెడ్ అనుకుంటా అండి, పెద్దగా ఉంది. మామూలు గడ్డి చామంతి అంటారు అలాంటివి కదా, రెడ్ అనుకుంటా. బాగా ఎక్కువ వచ్చాయి రెడ్. ఇది ఒకటే కదా, అది ఇంకా పెద్ద పాటలో పెడితే ఇంకా బాగా వస్తాయి. ఇవన్నీ కూడా ఏనండి మందారాలు, గిట్టు కూడా నేరే. స్టార్ ఫ్రూట్ అండి ఇది. 8 సంవత్సరాలు ఉంటుంది సుమారు. అది సంవత్సరంన్నర అవుతుంది పెట్టి.
పెట్టి హార్వెస్ట్ కూడా చాలా చేసాం. చాలా చేసాం, ఇంకా రాలే మళ్ళీ అంటే స్టార్ట్ అవుతుంది. కొమ్మలు నరికేసాం ఈ మధ్య, అవును. చాలా అటు ఇటు వచ్చేస్తున్నాయి. కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ ఉండాలి నాకు తెలిసి. సమ్మర్ లో వస్తాయేమో అనుకుంటున్నాను. లేదు ఇప్పుడు వస్తాయి కదా, ఎప్పుడు ఉంటాయి ఇవి కూడా. అవునా, సమ్మరే ఉండవు. అంటే కొమ్మలు నరికేయటం వల్ల రావట్లేదు. వచ్చేసిన తర్వాత తొందరగా వచ్చింది మీ పాకు. ఇది ఏంటంటే ఇక్కడ రాదు, ఆ కొమ్మల దగ్గర వచ్చేస్తుంది. అవును. ఇది ఇది ఆన్లైన్లో తెప్పించా, దీని పేరు ఐడియా లేదు, ఫోటోలు ఉన్నాయి. అది ఇందా చెప్పే కదా, అదొకటి ఇది. ఇది ఏంటంటే నేను వీటికి మామూలుగా వాళ్ళ కడతారు కదా, కాదు కాదు, అసలు తెచ్చినప్పుడు చిన్నవి ఉన్నాయి, 3 నెలలు అవుతుంది. ఫ్లవరింగ్ బాగా స్పీడ్, ఫ్లవరింగ్ ఫోటోలు ఉన్నాయి, నేను చూపిస్తాను. కాగడమల్లి, బుష్ వెరైటీ, పింక్. ఇవి కూడా ఎడీనిమ్స్ చాలా ఉన్నాయి. మందారాలు, ఎడీనిమ్స్, గులాబీలు ఒక్కటే కొద్దిగా కష్టం అవుతుంది. అవును, అంత బాగా ఈసారి సంవత్సరం ఉన్నాయి, అదో ఎప్పుడు సంవత్సరం లోపే పోతాయి. ఎందుకంటే వాటికి ఏంటంటే చాలా కేర్ తీసుకోవాలి. వాటికి ఏంటంటే ఇది మదర్ ప్లాంట్లు తెచ్చాం ఈసారి. మదర్ తెచ్చినా మేడం ఇదిగోండి, ఇప్పుడు ఇది ఇక్కడ కొద్దిగా ఎండింది కదా, ఈ ఎండ్రాకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇది కంటిన్యూ అలా వచ్చేస్తాం. దానికి ఏం చేస్తారంటే మనం ఇక్కడ కటింగ్ ఇచ్చేసి సాఫ్ పంచి సైడ్ కానీ లేకపోతే అలాంటి రాసేసి ఈ ముద్రపైన ఆకులు కూడా తీసేస్తా ఉండాలి ఎప్పటికప్పుడు. తొందరగా ఫంగస్ వచ్చేస్తా ఉంటుంది, మెయిన్ అదే ప్రాబ్లం. పొద్దున్నే నాకు ఒక అరగంట అదే పని, పండిన ఆకులు తొందరగా పని చేసేసుకుంటే ఇంకా గార్డెన్లో వచ్చేయడం. ఇది ఏదో అంటారు ఇది, అది చెమేలి. స్మెల్ వస్తాయి, సాయంకాలం వస్తాయి ఫ్లవర్స్. ఇది క్రేపరేగా బాగా పెరిగింది, పెద్ద టబ్బులో. ఇవన్నీ రీసెంట్ గా తెచ్చినాయి. బండారాలు కూడా చూడండి అలా ఉన్నాయి. ఇది పెట్టి 3 ఏళ్ళు అవుతుంది, ఇది 2 రోజులు ఉంటుంది ఫ్లవర్స్. హైబ్రిడ్ 2 రోజులు ఉంటుంది, నాటైతే ఒక రోజుకే ఉంటుంది. అదొకటి, ఇది ఒకటి 2 రోజులు. అది కూడా ఎడినస్ కూడా చాలా. ఇది వైట్, ఇది కూడా అదే. ఇది వైట్ కాదు, బేబీ పింక్ వస్తుంది. అవి వానకి ఇక రాలిపోతున్నాయి. లైట్ పింక్ అనేది అంటారు, బేబీ పింక్. ఇది ఒక చెట్టుకే ఇది ఎల్లో వస్తుంది, అంటే గ్రాఫ్టింగ్ అనమాట, వేరే వాళ్ళ దగ్గర. ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది చూడండి, ఇది మల్టీ గ్రాఫ్టింగ్. ఇక్కడ ఒకటి ఇది గ్రాఫ్టింగ్ కింద నుంచి వచ్చింది, అందుకే సింగిల్ పెట్టలు వస్తుంది. తీసేయాలి, మళ్ళీ కట్ చేసినప్పుడు తీసేయాలి. ఇది బాగా బలంగా పెరిగింది, వీటిని అట్లా వచ్చింది, దానికి కూడా అట్లాగే వస్తుంది. ఇది గ్రాఫ్టింగ్ కింద నుంచి వచ్చింది ఒక్కమ్మా అనుకుంటా. తీసేయండి, తీసేస్తేనే. లేకపోతే ఏంటంటే ఇది బాగా పెరిగిపోయింది, మీకు అది డాల్లో అయిపోయింది. ఓకే, చాలా బాగున్నాయి. ఎడియన్స్ కూడా చాలా బాగుంటాయి పూలు. ఇదేం బార్డర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది షేడ్ షేడ్ వైట్. మందారాలు కూడా చూడండి, ఇందా చూసిన మందారం వేరే, ఇది వేరు, ఆ టెక్స్చర్ వేరే ఉంటుంది, ఇది వేరే. పెద్ద సైజు అన్నిటికన్నా హైలైట్ ఇది. ఫ్లవర్స్ లేవు కానీ ఇది ఈ కలర్ వస్తుంది. మొత్తాను కలర్ వేరు. అది ఏం కలర్, అది వంగ పువ్వు, జ్యోతి దగ్గర చాలా పెద్దది వస్తుంది, పెద్ద పువ్వును ముద్ద. ఇవన్నీ ఎడియన్స్ కూడా చూడండి, ఎన్ని చాలా ఉన్నాయి. పాటలు కూడా ఇవన్నీ కొన్నాయి కండి, పాటలు తయారు చేసినాయి కాదు, అన్నీ కొన్నాయి. ఇవన్నీ చాలా బాగున్నాయి. ఎడియన్స్ ఇవన్నీ ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాయి. ఇవి ఇది ఎల్లో, నిన్న వచ్చింది, పెద్ద పువ్వు వస్తుంది. అదొక కలర్. దాంట్లో బడ్స్ ఎన్ని కలర్స్ ఉంటాయి సుమారు? 15 దాకా. నాటి ఒక 6-7 ఉన్నాయి. నాటి అంటే కుండీలో 2-4, బయట 3-7 ఉన్నాయి. నాటి మొత్తం బాగా వస్తాయి. నిన్న వచ్చాయి, ఈ రోజు రాలేదు. ఇది నందివర్ధన్లో ఒక రకం అన్నారు. ఇది అంటే ఆకట్లు కూడా గుర్తులు కాదు కానీ వాళ్ళంటే అట్లా నర్సరీ పేరెడ్డితే అట్లా చెప్తారు. ఇదొక మందారం, ఒకదానికి ఒకటి సంబంధం లేదు. మందారం చాలా ఉన్నాయి. హైబ్రిడ్ కూడా 10 ఉంటాయి. చూడండి, అవి నాటివి కూడా అక్కడ అవి లీఫింగ్ మోల్డ్ వస్తున్నాయి. అవన్నీ తీసేయండి, లేకపోతే చెట్టు మొత్తానికి కాకేస్తాయి ఆకులు. ఎంత అక్కడ మందారం చూడండి, ముద్ద మందారం. దాంట్లో కూడా ఇంత పెద్దది వచ్చింది, ముద్ద మందారంలో కూడా. సీతాఫలాలు కూడా ఉన్నాయి.
లేట్ అయింది ఇప్పటికి రావాలి కాదు. అంటే ఎండ లేకపోవడం వల్ల స్లోగా వచ్చింది, అది పెరిగింది కానీ నేడు మూలని కొంత పందికొక్కులు తోడి కొన్నాను, దానివల్లనే పెరగల తొందరగా. ద్రాక్ష నల్ల ద్రాక్ష అండి, నల్ల ద్రాక్ష. నల్ల ద్రాక్ష తెల్ల కూడా వచ్చింది. నేను నల్లది కావాలనే కానీ వీటిలో పెట్టుకున్న కాడ నుంచి కాపు వచ్చిన తర్వాత మీకు ఎక్కడెక్కడ పిచ్చుకలు ఇవన్నీ కూడా చెట్టు మొత్తం హోటల్ నుంచి తెచ్చుకుంటాం మేము. కడిగి పాలు పంచదార ఉంటది కదా, కడిగి 2 సార్లు 3 సార్లు కడిగి బాగా ఎండబెట్టుకుంటాం. ఎండబెట్టి స్టోర్ చేసుకుంటాం సమ్మర్ లో. ఈ సంవత్సరం అంతా ఇక ఇట్లా గుప్పుడు ఇచ్చుకుంటాం. అదనమాట మేడం గారి చెట్లు సీక్రెట్ అనమాట. ఇన్ని ఇంత గ్రీనరీగా ఇంత చక్కగా ఉండటానికి కూడా కారణం అది. మేము ఇంకా మాకు పల్లెటూరు అండి, పశువులేరు బాగా దొరుకుతుంది. పశువులేరు కొడతాము. మాకు ఇంటి దగ్గర కర్రీ పాయింట్ ఉంది, రోజు బకెట్ కిచెన్ వేస్ట్ వస్తుంది. అది అయితే బయట కొనాల్సిన పని లేదు, మీరు చక్కగా ఇంట్లో వాడేయచ్చు. ఆకులు ఎండిన ఆకులు బాగా దొరుకుతాయి. పక్కన యాప్ సెట్ ఉంది. సాయిల్ కూడా చూడండి, ఓక ఇసుక కొద్దిగా మట్టి పశువులేరు మొత్తం కలుపుతారు కాబట్టి చాలా బాగుంటది. అప్పుడు ఏంటంటే ఏర్లకు చక్కగా గాలి తగలడం వల్ల కూడా మొక్క బాగా పెరుగుతుంది. ఇది ఎంత ఉన్నాయి చూడండి, చిన్న చిన్న వాటిల్లో కూడా ఎంత బాగుంటుంది చూడండి మొక్కలు. ఈ బ్రహ్మకమలో ఏదండి ఇది? నైట్ బ్లూమింగ్, పగలు పూసేది. డే బ్లూమింగ్ ఫ్రెండ్ ఇచ్చింది. దీన్ని మొన్నటి వరకు పక్కన పడేసేయాలి, పోషణ చేయాలి. ఇప్పుడు చేద్దాం, పైకి ఎక్కిద్దాం. దానికి సపోర్ట్ ఉంటే పెరుగుద్దని పూలు వస్తాయి అన్నారు. మరి నీడ ఎక్కువ ఉండకూడదు, ఎండ ఎక్కువ ఉండకూడదు. వస్తుంది ఉదయం 2 గంటలు వస్తుంది. మేడం, మీరు ఇంత హెల్తీగా పెంచడానికి ప్లాంట్స్ కి మీరు ఏదైనా కంపోస్ట్ ఎట్లా తయారు చేస్తారు? మీరు పాట్కి ఎట్లా సాయిల్ మిక్స్ ఎట్లా రెడీ చేసుకుంటారు చెప్పగలరా? సాయిల్ మిక్స్ ఏమో మట్టి 30%, ఓక 30%, పశువులేరు 30%, 10% ఇసుక, కొంచెం యాపిండి. సాయిల్ మిక్సింగ్ అట్లా చేస్తాము. మాకు ఎప్పుడు పశువులేరు బాగా దొరుకుద్ది. పశువులేరు, కిచెన్ వేస్ట్ ఈ తప్పితే నీకు నేనేం వాడను. 15-20 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తా. అంతే. ఈ అప్పుడప్పుడు యాపిండి కొంచెం చెట్టు మొదట్లో వేస్తూ ఉంటా, ఏ తెగుళ్ళు అవి రాకుండా ఉండటానికి. ఓకే, చూసారు కదా మేడం గారి సీక్రెట్ ఇదనమాట. మొక్కలు పెంచడంలో ఏదో మొక్క తీసుకొచ్చాము పెట్టేసాము, దానికి పూత కాపు రావట్లేదంటే అది రాదండి. దానికి కావాల్సిన పోషణ ఇవ్వాలి. వాటికి ఇలాంటి కిచెన్ కంపోస్ట్లు కానీ మన ఇంట్లో వచ్చే ఏదన్నా కూడా వేస్ట్ వస్తుంది కానీ వ్యర్థం, అది ఏది పడేకోకుండా వాటిని జాగ్రత్త చేసుకొని లేకపోతే నానబెట్టుకొని ఆ వాటర్ మొక్కలకి ఇవ్వచ్చు, డైల్యూట్ చేసుకొని. లేదనుకుంటే వాటిని కొద్ది కంపోస్ట్ లాగా లేయర్ బై లేయర్ అన్నట్టు కొద్ది కంపోస్ట్, తర్వాత ఆకులు ఏదైనా ఉన్నా కొద్ది మట్టి అలా వేసేసి అలా చేసుకొని అలా చేసుకోవచ్చు. చూస్తుంటే తెలుస్తుంది. ఇంట్లో కిచెన్ వేస్ట్ అయినా ఎంత వచ్చినా కూడా ఒక కుండీలో మొదలకు పక్కన కొంచెం గొయ్యి తీసి అందులో పెట్టి మట్టి కప్పేస్తే 10 రోజులకి అది కంపోస్ట్ అయిపోతుంది. నీకు మట్టి కూడా లూజ్ వస్తుంది. అట్లా చేసుకోవచ్చు తక్కువ కిచెన్ కంపోస్ట్ దొరికినప్పుడు. మాకంటే ఎక్కువ దొరుకుతుంది కనుక నేను డ్రమ్ముల్లో తయారు చేస్తాను కిచెన్ వేస్ట్. నాకు ఇప్పుడు 4-5 డ్రమ్ములు ఉన్నాయి రెడీగా. చూసారు కదా, పైన ఉన్నాయి, అక్కడ పైన చూపించు, పైన ఉన్నాయి కింద ఉన్నాయి. ఇంకా ప్లేస్ సరిపోవట్లేదు అంటారు మేడం గారు. ఇంకా పెద్ద సార్ గారు చెప్పి పెద్ద తీసుకుంటే ఎకరాలు రాబండి. ఓకే, చూసారు కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ఉందాం. బాయ్.